జిల్లా పాకల్లో బీచ్ ఫెస్టివల్ ను ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. పాకల బీచ్ ను సందర్శించి బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో భాగంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలిసారిగా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ ఏర్పాట్లు, పార్కింగ్ నిర్వహణ, తాగునీటి వసతి, బందోబస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా క్రీడలు, మౌలిక వసతులు కల్పించాలి. సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందుగానే ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక వంటకాలతో కూడిన ప్రత్యేక ఫుడ్ కోర్టులు నిర్వహించాలంటూ సూచించారు. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా 2 రోజులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అవసరమైన మందులతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని పోలీసు అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చినబోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంటే నీకు మూమెంట్ ఎట్లా శాండ్విచ్లు అలాంటివన్నీ కూడా పెట్టేసేసి భారీ వంటలు ఏం కట్టుకోకుండా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేయాలి కాబట్టి దానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో విరివిగా మీరు తోలితే ఆటోమేటిక్గా జనాలు ఇక్కడ రావడం అవుతుంది కాబట్టి ఈ రోజు ఫోర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీరు కూడా ఇక్కడ హెల్త్ ఇష్యూస్ తర్వాత బీచ్ అని మీరు ఒక బోర్డు ఎస్పెషల్లీ ఆ 2 రోజులకి కొన్ని బస్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. బాగా యాక్టివ్గా చేసి పాకాల బీచ్ జరుగుతుందని చెప్పి రోడ్లు వేస్తాం కానీ నడిచిపోవడం లేదు ప్రస్తుతానికి. సో ఏదో ఫండ్ నుంచి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది. సో అది మనం చేస్తాము. మళ్ళీ వెళ్ళినప్పుడు ఫుడ్ అంతా తయారు చేసినప్పుడు కూడా మనకి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో డిఎంహెచ్ఓ ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అట్ ద సేమ్ టైం సఫిషియెంట్ మెడికల్ సపోర్ట్ మనము అందించాలి. సో తర్వాత జేడి ఫిషరీ గారు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఫిషింగ్ సంబంధించిన ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చజెప్పి మనకున్న ఫెసిలిటీస్ని కొద్దిగా ముందుకు పెట్టడం. అట్ ద సేమ్ టైం వేరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ప్రకాశం జిల్లాలో అందమైన బీచ్లో పాకాల బీచ్ ఒకటి. ఈ నెల 14, 15 తారీఖులో పాకాల బీచ్ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఫస్ట్ టైం ఈ బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలని ఈరోజు ఫిజికల్గా నేను, డిఎస్పి గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అండ్ సిఓ జెడ్పీ గారు, డిపిఓ, అదేవిధంగా ఈ గ్రామ ప్రెసిడెంటు మరియు మా యొక్క జిల్లా అధికారులందరితో కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ప్రదేశాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇది చాలా చక్కగా ఉంది అండ్ మనకి సుమారు 20 నుంచి 30 వేల వరకు కూడా జనాలు ఆ రోజు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో మేము అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులకి తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటిమేషన్స్ ఆల్రెడీ వెళ్ళినాయి. రేపు మార్నింగ్ గౌరవ మంత్రివర్యుల చేత ఈ పాకాల బీచ్ యొక్క లోగో, పోస్టర్స్ అన్నీ కూడా అఫీషియల్గా, అదేవిధంగా ప్రోమో కూడా అఫీషియల్గా రేపు మార్నింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన జిల్లాకే గర్వకారణం కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ఆ 2 రోజులు కూడా మనం గడపాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. బస్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కానీ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇందులో కాంపోనెంట్స్ చూసుకుంటే మనకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి, తర్వాత మనకి స్టేజ్ షోస్ ఉంటాయి,
తర్వాత మనకి ఈ సింగర్స్ని అండ్ సెలబ్రిటీస్తో కూడా ఒక ఈవెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు వాటర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ హెలి టూరిజం. అది వాళ్ళు కూడా మనకు ఒప్పుకుంటే దాని హెలి టూరిజం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బీచ్ని మనం ప్రమోట్ చేయాలి, జిల్లాకే గర్వకారణం కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బీచ్ ఫెస్టివల్ని మనం కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఆ 2 రోజులు వచ్చి ఆనందంగా గడపాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. వాళ్ళందరికీ కూడా మనకి ఈ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా మనం ఆటోమేటిక్గా కల్పిస్తాము. దానికి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటాము. అదేవిధంగా విఐపీస్ కూడా సెపరేట్గా లాంజెస్ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. సో జనాలు వచ్చే దాన్ని బట్టే మనకి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మేము ఎస్టిమేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.